అనుక్షణం ప్రజల పక్షం 95 న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. మదనపల్లిలో తీవ్ర ఉద్రిక్తత. నీరుగట్టువారిపల్లిలో 7 ఏళ్ల బాలికను కిడ్నాప్ చేసి హత్య చేశాడని పెద్ద సంఖ్య తరలివచ్చిన జనం. న్యాయం చేయాలని నిరసన, నిందితుడిని ఉరితీయాలని డిమాండ్. గాలివీడులో స్టోర్ డీలర్ దారుణ హత్య విచారణ చేపట్టిన పోలీసులు. జేఈఈ మెయిన్స్ ఫలితాలలో నారాయణ విద్యార్థుల ప్రభంజనం. 96.56% చరిత్రను తిరగరాసిన విద్యార్థి ముఖేష్ నాయుడు. ఇక డీటెయిల్స్ చూస్తే 7 ఏళ్ల చిన్నారిపై అఘాయిత్యానికి పాల్పడి దారుణంగా హతమార్చిన ఘటన మదనపల్లిలో చోటు చేసుకుంది. మదనపల్లి పట్టణం నీరుగట్టువారిపల్లిలోని కాట్లాటపల్లి రోడ్డులో ఘటన. కాట్లాటపల్లికి చెందిన చేనేత కార్మికుడు గోపీనాథ్ కుమార్తె రిషికా ప్రియ 7 సంవత్సరాలుగా గుర్తించిన పోలీసులు. ఓ వ్యక్తి చిన్నారిని హత్య చేసి దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డ్ అయినట్లు పోలీసులు వెల్లడి. నిందితుడిని అదుపులోకి తీసుకుని 1వ పట్టణ పోలీస్ స్టేషన్కు తరలించిన పోలీసులు. కేసు నమోదు చేసుకుని విచారణ చేస్తున్న పోలీసులు. చిన్నారిని హత్య చేసిన నిందితుడు కాట్లాటపల్లికి చెందిన కులవర్ధన్గా గుర్తించిన పోలీసులు. కులవర్ధన్ తన ఇంట్లో చిన్నారిపై అఘాయిత్యానికి పాల్పడి హత్య చేసి నీటి డ్రమ్ములో వేసినట్లు పోలీసులు వెల్లడి. మదనపల్లి కదిరి రోడ్డు నీరుగట్టువారిపల్లి మార్కెట్ యార్డ్ వద్ద రోడ్డుపై బైఠాయించి చిన్నారి తల్లి, కుటుంబ సభ్యులు, ప్రజలు, వైసీపీ మదనపల్లి నియోజకవర్గ సమన్వయకర్త నిసార్ అహ్మద్, మున్సిపల్ చైర్మన్ మనూజారెడ్డి, షమీం అస్లాం, సిపిఐ పార్టీ కృష్ణప్పలు కలిసి రోడ్డుపై ధర్నా నిర్వహించారు. చిన్నారి హత్య ఉదాంతం బయటపడగా పెద్ద ఎత్తున తరలివచ్చిన స్థానికులు తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. నిందితుడికి కఠిన శిక్షలు విధించాలని డిమాండ్ చేశారు. చిన్నారి తల్లి రోడ్డుపై ధర్నా నిర్వహిస్తున్న సమయంలో స్పృహ కోల్పోవడం జరిగింది. చిన్నారి కుటుంబ సభ్యులు నిందితుడిని తమకు అప్పగించాలని డిమాండ్. నిందితుడి కులవర్ధన్ ఇంట్లోనే చిన్నారి మృతదేహం. నిందితుడి ఇంటి వద్దకు చేరుకున్న పలు రాజకీయ పార్టీ నేతలు. నిందితుడి ఇంటి వద్ద ఉద్రిక్తత వాతావరణం. చిన్నారి హత్య విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే షాజహాన్ బాషా, అసెంబ్లీ సమావేశంలో ఉన్న ఎమ్మెల్యే షాజహాన్ బాషా చిన్నారి తల్లిని ఫోన్లో మాట్లాడి పరామర్శించారు. చిన్నారి తల్లికి న్యాయం చేస్తామని హామీ ఇచ్చిన ఎమ్మెల్యే షాజహాన్ బాషా పూర్తి వివరాలు పోలీసుల దర్యాప్తులో తెలియాల్సి ఉంది. రుషిక అనే చిన్నారిని 2వ క్లాస్ పాప 7 సంవత్సరాలు నిన్న దుర్మార్గంగా రాత్రి ఒక సైకో కిరాతకు మాదిరిగా చేసి అమ్మాయిని రాత్రి చంపి డబ్బాలో వేయడం, తొట్లో వేయడం జరిగింది. తెల్లారి నుంచి కూడా ఇక్కడ అందరూ కూడా చేనేత కార్మికులందరూ కూడా ఎక్కువ అధిక సంఖ్యలో ఉంది. అమ్మాయిని బాడీని కదిలించకుండా మాకు న్యాయం కావాలా, అతన్ని ఎన్కౌంటర్ చేయాలా అని డిమాండ్ ఇంతవరకు కూడా నడుస్తుంది. మేము ఇప్పుడే మా ప్రభుత్వానికి తెలియజేశాం. లోకేష్ అన్న గారికి, చంద్రబాబు సీఎం గారికి, అదేవిధంగా హోమ్ మినిస్టర్ గారు ఇప్పుడే మాట్లాడారు. ఏది జరగాలన్నా కూడా ఫస్ట్ పోస్ట్ మార్టం మరీ ఇంపార్టెంట్. ఎస్పీ గారు, డిఐజీ గారు అందరూ కూడా మాట్లాడినారు. ఉదయం నుంచి పోస్ట్ మార్టంకు ఒప్పిస్తే మేము ఖచ్చితంగా కూడా అతన్ని మేము ఎన్కౌంటర్ చేస్తామని వాళ్ళు చెప్తున్నారు. వీళ్ళు ఇంకా దాన్ని ఒప్పించే పరిస్థితిలో ఉన్నాం. ఎట్టి పరిస్థితుల్లో వాడిని మాత్రం వదలకూడదని కూడా మా తరపున కూడా మేము తెలియజేస్తున్నాం. అతన్ని మాత్రం ఎన్కౌంటర్ చేయాలి. ఇటువంటి ఘటన ఏ తల్లికి
ఏ తండ్రికి రాకూడదని రాష్ట్ర వ్యాప్తంగా కూడా కొంచెం ఎన్కౌంటర్ చేస్తేనే ఇటువంటి వారికి ఎప్పటికైనా కూడా బుద్ధి వస్తుంది రాష్ట్రంలో సైకోలకని తెలియజేస్తుంది. అదే కాగా ఒక 1 అవర్లో ఆల్రెడీ మా నాయకుడు లోకేష్ గారి దృష్టికి, సీఎం గారి దృష్టికి పోయింది. 1 అవర్లో వాళ్ళు కాల్ చేస్తారు. చేసినాక మీకు నెక్స్ట్ వివరాలు తెలియజేస్తారు. బాధితులు తల్లిదండ్రులు అదే ఒకటే డిమాండ్, వాడిని మా ముందరికి తీసుకొచ్చి ఎన్కౌంటర్ చేయాలని. తల్లితో కూడా హోమ్ మినిస్టర్ మాట్లాడడం జరిగింది ఇప్పుడే. ఆమె ఏమంటుందంటే, ఇప్పుడు వాళ్ళందరూ కలిపి మాకు నిందితుడిని మాకు చూపించండి, తర్వాత మేము పోస్ట్ మార్టంకు పాపను అప్పగిస్తామంటున్నారు. మా ప్రజల తరఫున మేము రిక్వెస్ట్ చేయమంటే, నిన్న జరిగింది ఇప్పటికే లేట్ అయింది, పోస్ట్ మార్టం చేస్తే బాగుంటుందని మేము అందరం మాట్లాడతాం. ఈ బాధ నాకు అర్థమైంది. విషయం ఏంటంటే అక్కడ ఏం జరిగిందో మొత్తం నాకు విషయం చెప్పారు. కాకపోతే ఇప్పుడు మీకు న్యాయం జరగాలంటే ఎవిడెన్స్ కావాలో వద్దో చెప్పప్పుడు. కావాలి మేడం, కావాలి. ఎవిడెన్స్ కావాలంటే ఆ బిడ్డకి పోస్ట్ మార్టం చేయాలయ్యా. ఎంత బాధ నాకు అర్థం అవుతుంది. కరెక్టే మేడం. ఒకసారి అతను ఎక్కడ మేడం, అతను తీసుకొని పోయినారు కదా, జైలు నుంచి బయటకి తీసుకురాకుండా శిక్ష పడేటట్టు చేస్తాము. సరే మేడం, సరే మేడం, మీరు చెప్పండి. అతన్ని ఒక వీడియో చూపించమని అడిగినాం మేడం. నార్మల్ కాల్ కదా ఇది, వాట్సాప్ కాల్. ఎలా నమ్ముతాం ఇది? మా బ్రదర్ మేడం, మా బ్రదర్ మేడం. ఏం లేదు, నమ్మకం లేదు. ఏం చేస్తా నాకు తెలుసు. ఈరోజు జైల్లో ఉన్నట్టు రేపు బయట కావచ్చు. నాకు అది కేసు అయినా పర్వాలేదు, నేను పోతా, జైలు పోతా. ఇప్పుడే నువ్వు చెప్తాను చూడండి, ఇది ఏ దాకా పోయిన ఇబ్బందిలే నాకు. నేనైతే పక్కా ఇవ్వండి. మదనపల్లి నుంచి ఒక కోసం కదలేదు నేను. రేపు నెల నాకు అట్లా కనపడుతుంది. జనజీవన సమితిలో ఉంటూ వాళ్ళ ఇంట్లో పక్కనే ఉంటూ ఇంతకుముందు కూడా 2-3 సార్లు ఒక ఆయన నడిచినాడు, ఒక ఆయన పోయి ఒక ఆమెను పట్టుకున్నారు. 2-3 పోలీస్ కేసులు అట్లా ఉంటే కూడా జనజీవన సమితిలో ఉంటూ లోగోలు అన్ని కనపడినా కానీ 7 ఏళ్ల బాధ్యత మీద ఆ రాహిత్యం చెప్పడం జరిగింది. అంతా ఆపేస్తే ఆయన నిన్న సాయంత్రం తీసుకెళ్లి ఆ పిల్లోడు ఆ అప్ప ఇంట్లోనే పెట్టుకొని రేప్ చేసి మర్డర్ చేసి ఒక డ్రమ్ము లాంటి దాంట్లో వేసేసి ఆయన వెళ్ళిపోవడం జరిగింది. కానీ పోలీసులు వాళ్ళు ఛేదించి పట్టుకున్న తర్వాత ఇప్పుడు పోలీస్ స్టేషన్ లో ఉన్నారు. ఎక్కడ చూసినా ఆడపిల్లల మీద, ఆడవారి మీద అఘాయిత్యాలు, రేపులు, మర్డర్లు ఇవన్నీ జరుగుతున్నాయి. ప్రభుత్వము దీని మీద ఏం చర్య తీసుకుంటుందని చెప్పేసి డైరెక్ట్ గా మేము నిలదీస్తున్నాం. చూడండి, మహిళల పైన ఎప్పుడు చూసినా ఇట్లాంటివి జరుగుతున్నాయి. అన్యం పుణ్యం జరిగింది. ఆ పాప ఋషి అనే పాపకి నెక్స్ట్ నెలలో బర్త్డే కూడా ఉంది. వాళ్ళమ్మ ఇప్పుడు ఏం చెప్తాందంటే, రోడ్లోకి వాడిని తీసుకొని వచ్చి వదిలేస్తే వానికి ఏం శిక్ష చేయాలనేది మేము చేసుకుంటామని చెప్పి తెలియజేస్తుంది. కానీ ప్రభుత్వాలు ఎన్ని మారినా మహిళల పైన జరుగుతున్న ఈ అఘాయిత్యాలు మాత్రం ఆగడం లేదు, అత్యాచారాలు మాత్రం ఆగడం లేదు. మీరందరూ కూడా తెలియజేయడం లేదు. ఇతని పైన దాదాపు 4-5 మహిళలను ఇబ్బంది పెట్టాడు. పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చామన్నారు. రిషిక ప్రియ పైన ఇతను ఇంటికి తీసుకెళ్లి అత్యాచారం చేసి హత్య చేసి మొత్తం
బాక్స్లో దాస్తే ఇప్పటిదాకా దానికి సంబంధించినటువంటి వివరాలు మరి ఇప్పుడే తెలిసడం జరిగింది. కాబట్టి ఉన్నటువంటి ప్రభుత్వం మొత్తం ఆన్లైజేషన్, కంప్యూటరేషన్, ఏఐఏ వచ్చింది, మొత్తం ప్యాకాట్ రైళ్ల పైన మొత్తం మేము ఇవి డేగకన్నిలాగా ఉన్నామని చెప్తున్నటువంటి ప్రభుత్వం ఏం సమాధానమో చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఆ తల్లి తన బిడ్డను కోల్పోయి తన బిడ్డకు జరిగినటువంటి అన్యాయం పైన, పోలీసుల పైన, ఈ చట్టాల పైన నాకు నమ్మకం లేదు. కాబట్టి ఇమీడియట్లీ న్యాయం జరగాలంటే ఈ ప్రజా జీవనంలో, జనజీవనంలో అతను మాకు అప్పచెప్పండి, శిక్షకు శిక్షే, చంపడమే కారణం అవుతుంది. కాబట్టి దీనికి న్యాయం పోలీసుల పైన లేదనేటువంటి నమ్మకం ఉంటే దొంగతనాలు, దోపిడీలు, రేపులు జరిగినప్పుడు లంచాలు తీసుకొని, మామూలు తీసుకొని వదిలేయడం వల్ల ఈ చట్టం పట్ల సమాజంలో విలువ లేకుండా పోతుంది. కాబట్టి ఈరోజు పోలీసులు వెంటనే వాళ్ళకి ఇప్పుడే శిక్ష పడకుండా చేయగలగల న్యాయం వాళ్ళు తీసుకొచ్చి న్యాయం జరుగుతుంది. ఇంకోసారి అప్పుడు మనశ్శాంతి కూడా రావడం ప్రశాంతి కూడా రాదు. పసిపిట్లకంతా ఏది చిన్న పుట్ట కదా, ఏ పుట్టది కట్ట కన్నమ్మకి అన్నమయ్య జిల్లా రాయచోటి నియోజకవర్గం గాలివీడిలో స్టోర్ లీడర్ దారుణ హత్యకు గురికావడం తీవ్ర కలకలం రేపుతోంది. స్థానికుల కథనం మేరకు అన్నమయ్య జిల్లా గాలివీడు మండలం ఒడిసిలంకవారిపల్లె రేషన్ షాప్ డీలర్ అయినటువంటి టి కృష్ణారెడ్డి దారుణ హత్య గురైనట్టు తెలిసిందే. కత్తులతో అతి కిరాతకంగా నరికి హత్య చేసినట్లు సమాచారం. ఈ ఘటనా స్థలానికి డీఎస్పీ స్థానిక పోలీసులు చేరుకుని విచారిస్తున్నారు. మదనపల్లి పట్టణం నీరుగట్టువారిపల్లిలో 7 సంవత్సరాల చిన్నారి రుషికా ప్రియను హత్య చేసిన మానవ మృగాన్ని కఠినంగా శిక్షించాలని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి సాంబశివ డిమాండ్ చేశారు. హత్య జరిగిన ప్రాంతంలో ప్రజలతో కలిసి ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా సాంబశివ మాట్లాడుతూ సమాజాన్ని ఉలికిపడేలా చేసిన ఈ అమానుష ఘటన దేశంలో మహిళలు, చిన్నారులకు భద్రత ఎంత దయనీయ స్థితిలో ఉందో స్పష్టంగా చూపుతోందన్నారు. 7 ఏళ్ల చిన్నారిపై ఇలాంటి దారుణానికి పాల్పడిన నేరస్తుడిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించకూడదని తక్షణమే ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా విచారణ పూర్తి చేసి గరిష్ట శిక్ష విధించాలని ప్రభుత్వాన్ని కోరారు. అలాగే బాధిత కుటుంబానికి తక్షణమే న్యాయం జరిగేలా ఆర్థిక సహాయం, చట్టపరమైన మద్దతు అందించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకుండా కఠినమైన చట్టాలు అమలు చేయడంతో పాటు మహిళలు, చిన్నారుల రక్షణకు పటిష్ట చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నేరస్తుడికి తగిన శిక్ష పడే వరకు ఏఐటీయూసీ పోరాటం కొనసాగిస్తుందని, ప్రజలంతా ఈ దారుణ ఘటనను ఖండిస్తూ న్యాయానికి మద్దతుగా నిలవాలని పిలుపునిచ్చారు. వెంకటేశ్వరంలో ఉన్న ప్రతిభా స్కూల్లో 2వ తరగతి చదువుతున్నటువంటి రుషికా ప్రియాను ఓ మానవ మృగం నిన్న సాయంత్రం కిడ్నాప్ చేసి రూమ్లో వేసి దారుణంగా హత్య చేయడం జరిగింది. దీన్ని తీవ్రంగా ప్రజల పక్షాన ఖండిస్తా ఉన్నాం. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా పోలీస్ శాఖ తగు చర్యలు తీసుకోవాలని కోరుతా ఉన్నాం. ఇలాంటి మానవ మృగాలు గతంలో 2-3 కేసులు ఇతని పైన ఉన్నాయి. పోలీసులు నిర్లక్ష్యం గతంలో వ్యవహరించారు. ఇక్కడ వీధిలో ఎవరు తిరిగినా కూడా వాళ్ళపైన దాడులు చేసే పరిస్థితి అతను ఉంది.
ఈరోజు అసెంబ్లీ సమావేశాల సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ఎన్టీఏ సోమవారం విడుదల చేసిన జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో అన్నమయ్య జిల్లా కేంద్రమైన మదనపల్లి పట్టణానికి చెందిన నారాయణ జూనియర్ కళాశాల విద్యార్థులు ప్రపంచం సృష్టించారు. ఈ సందర్భంగా మంగళవారం కళాశాలలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఏజీఎం డాక్టర్ శ్రీనివాస్, డిఎన్ఏ తారక రామనాయుడు, ప్రిన్సిపల్ సురేష్లు మాట్లాడుతూ ఈ ఫలితాలలో జి ముఖేష్ నాయుడు 96.56%లతో చరిత్ర సృష్టించగా, బి హేమమాలిని 93.33, పి సాయి కీర్తన 90.95%లతో సత్తా చాటారన్నారు. వీరితో పాటు సోమేష్ చంద్ర, రాహిత్య, రోహిత్ నాయక్, పునీత్, పునేష్ అనే విద్యార్థులు మెయిన్స్ ఫలితాలలో ఉత్తీర్ణత సాధించి అడ్వాన్స్డ్ పరీక్షకు అర్హత సాధించారన్నారు. మదనపల్లి చరిత్రలోని ఇది ఒక సరికొత్త అధ్యాయమని వారు స్పష్టం చేశారు. డీజీఎం కొండలరావు పర్యవేక్షణలో ఇంతటి గొప్ప విజయం అందుకోవడం గర్వంగా ఉందన్నారు. ఈ ఫలితాలు నారాయణ విద్యా సంస్థల విద్యా విధానానికి, అంకిత భావానికి, విద్యార్థులపై తీసుకుంటున్న ప్రత్యేక శ్రద్ధకు అద్దం పడుతుందన్నారు. ఈ విజయం వెనుక అధ్యాపకుల కృషి, విద్యార్థుల పట్టుదల దాగి ఉందన్నారు. ఇదే స్ఫూర్తితో పనిచేసి మున్ముందు మరిన్ని అద్భుత విజయాలను అందుకుంటామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షలో ఈ విద్యార్థులు గొప్ప ఫలితాలు సాధించాలని, తద్వారా జాతీయ సంస్థలైన ఐఐటి, ఎన్ఐటీలకు ఎంపిక కావాలని వారు ఆకాంక్షించారు. 2026 జేఈఈ మెయిన్స్ జనరల్ షిఫ్ట్లో 93% వచ్చింది. 10th ట్రిపుల్ సీట్ వచ్చిన దాని వల్ల అనుకుని నారాయణ కాలేజ్లో జాయిన్ అయినాను. దానికి కానీ నాకు మంచి పర్సెంటేజ్లో ఎన్ఐటీలో మంచి పర్సెంటేజ్ వచ్చింది. నాకు ఈ పర్సెంటేజ్ రావడానికి హెల్ప్ చేసిన ప్రిన్సిపల్ సార్ సురేష్ సార్కి, ఏటీఆర్ సార్కి, కెమిస్ట్రీ మేడంకి, ఫిజిక్స్ సార్కి, మ్యాథ్స్ సార్కి అందరికీ చాలా థ్యాంక్స్. నారాయణ సిస్టమ్ వాళ్ళు ఇచ్చిన షెడ్యూల్ని నేను కరెక్ట్గా ఫాలో అవ్వడం వల్లే నేను ఈ పర్సెంటేజ్ తెచ్చుకున్నానని నేను గట్టిగా చెప్పగలుగుతాను. థ్యాంక్స్ ఫర్ నారాయణ. ఎన్టీఏ రిలీజ్ చేసినటువంటి జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో మదనపల్లికి చెందినటువంటి నారాయణ కాలేజీకి చెందిన 3 విద్యార్థులు 90% లఘు సాధించి అడ్వాన్స్డ్కి అర్హత సాధించడం జరిగింది. వాళ్ళల్లో జి ముఖేష్ నాయుడు 96.56%, బి హేమమాలిని 93.33%, సాయి కీర్తన పి 90.95%తో కళాశాలలో మొదటి 3 స్థానాలు పొందినారు. అలాగే వీళ్ళే కాకుండా ఇంకా 3 విద్యార్థులు అడ్వాన్స్డ్కి అర్హత సాధించడం జరిగింది. దీనికి ప్రధాన కారణం నారాయణ కళాశాల యొక్క ఎగ్జామినేషన్ సిస్టము, టీచింగ్ షెడ్యూలు, ఆ రిజల్ట్స్ అనాలిసిస్ ఇవన్నీ కూడా చాలా హెల్ప్ఫుల్గా ఉంటాయి. ఇక్కడే కాకుండా జాతీయ స్థాయిలో కూడా నారాయణ విద్యార్థులు 100% సాధించడం జరిగింది. ముఖ్యంగా మదనపల్లి లాంటి చిన్న పట్టణంలో ఎంతోమంది విద్యార్థులు బయట సిటీస్కి వెళ్ళి లక్షల ఫీజులు కడుతున్నారు. మదనపల్లి సమీపంలోని మిట్స్ డీమ్డ్ ట్యూబ్ యూనివర్సిటీను మదనపల్లి ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల సివిల్ విద్యార్థులు యూనివర్సిటీ విజిట్ లో భాగంగా సందర్శించారని వైస్ ఛాన్సలర్ డాక్టర్ సి యువరాజ్ తెలిపారు. కార్యక్రమంలో డాక్టర్ సి యువరాజ్ మాట్లాడుతూ ప్రస్తుతం పట్టణీకరణ వేగంగా పెరుగుతున్న నేపథ్యంలో ఆధునిక నిర్మాణ సాంకేతికతలు, బిల్డింగ్ విధానాలు, నాణ్యత నియంత్రణ ప్రమాణాలు మరియు భద్రతా చర్యలపై అవగాహన కలిగి ఉండడం చాలా అవసరమని అన్నారు. డిప్లొమా విద్యార్థులు ప్రయోగశాల అనుభవం, ఫీల్డ్ ట్రైనింగ్ మరియు ఇండస్ట్రీ పరిజ్ఞానం ద్వారా తమ నైపుణ్యాలను పెంపొందించుకోవాలని సూచించారు. మిట్స్ విశ్వవిద్యాలయ సందర్శనలో భాగంగా సివిల్ ఇంజనీరింగ్ విభాగంలోని స్ట్రక్చరల్ ఇంజనీరింగ్, జియోటెక్నికల్ ఇంజనీరింగ్, కాంక్రీట్ టెక్నాలజీ మరియు సర్వేయింగ్ ల్యాబ్లను ప్రత్యక్షంగా పరిశీలించారు. ప్రయోగశాలల్లో ఉపయోగిస్తున్న ఆధునిక పరికరాలు, నిర్వహిస్తున్న ప్రయోగాలు మరియు పరిశోధనా కార్యక్రమాలపై అధ్యాపకులు విద్యార్థులకు అవగాహన కల్పించారు. నిర్మాణ రంగంలో నాణ్యత నియంత్రణ, ప్రయోగాత్మక నైపుణ్యాల ప్రాముఖ్యత మరియు ఉన్నత విద్యావకాశాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్శన ద్వారా విద్యార్థులు సివిల్ ఇంజనీరింగ్ రంగంపై మరింత అవగాహన పెంపొందించుకొని భవిష్యత్తులో ఉన్నత విద్యను అభ్యసించేందుకు ప్రభుత్వ మరియు ప్రైవేట్ రంగాల్లో ఉన్న విస్తృత ఉద్యోగ అవకాశాలు, కాంట్రాక్టింగ్ రంగంలో స్వయం ఉపాధి అవకాశాలు, కెరీర్ అభివృద్ధి సాధ్యమని పాలిటెక్నిక్ కళాశాల అధ్యాపకులు నూరుల్లా భాష తెలిపారు. కార్యక్రమంలో అడ్వైజర్ డాక్టర్ తులసిరామ్ నాయుడు, డీన్ స్కూల్ ఆఫ్ ఇంజనీరింగ్ డాక్టర్ దీపాంకర్ రాయ్, విభాగాధిపతి డాక్టర్ విజయ్ కుమార్ నటేషన్, అధ్యాపకులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు. అనుక్షణం ప్రజల పక్షం NN5 న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు బులెటిన్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.